హలో ఎవ్రీవన్, నేను వెంకటగడ అయితే అచ్చేపల్లి విలేజ్ పోయి ఉండే. ఎందుకన్నది వెయిట్ అండ్ వాచ్. ఫస్ట్ అయితే బంకు పోయి పెట్రోల్ ఎయిర్ కొట్టించుకొని అల్వాల్కి స్టార్ట్ అయిపోయినాం. అరే అచ్చేపల్లి పోతామని అల్వాల్ అంటుండేది అనుకుంటున్నారా? ఒక వెహికల్ మాట్లాడడానికి అయితే అల్వాల్కి పోయినాం. ఇదే ఆ వెహికల్ బనానా బండి పక్కన ఉన్న అశోక్ లైలాండ్. అచ్చేపల్లి పోయి లోడ్ వేసుకుని రావాలి. అది మొత్తం మెట్రోల్ వస్తుందా రాదా అని చెప్పేసి చిన్న డిస్కషన్ నడుస్తుంది. సరే మాక్సిమం ఎంత వస్తే అంత వేసుకొద్దాం అని ఫైనల్ అయ్యే లోపల రేట్ కాడ చిన్న డిస్కషన్. మళ్ళీ ట్రిప్ అమౌంట్ అయితే ఫైనల్ చేరి అప్పటి వరకు తినేసి వస్తాను డ్రైవర్ అని అయితే వెళ్ళిపోయాడు. సరే ఎంతో అంత ఫైనల్ చేసి తీసుకొద్దామని మేమైతే వెయిట్ చేస్తున్నాం డ్రైవర్ అని వచ్చేంత వరకు. హ్యావ్ ఎ ఫన్ అన్నమాట. మిట్ట మధ్యాహ్నం షుగర్ క్యాన్ జ్యూస్ అయితే ఆడొక గ్లాస్ నేను ఒక గ్లాస్ అయితే తాగేసినాం. డ్రైవర్ అని వచ్చేసిండు. అమౌంట్ అయితే ఫైనల్ అయిపోయింది. అమౌంట్ అనేది వీడియో ఎండ్ లో చెప్తా, వెయిట్ ఫర్ ఎండ్. మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. వెంకటగాడు మాకంటే ముందే వెళ్ళిపోయాడు. చెక్ పోస్ట్ దగ్గర 2-వీలర్ పార్క్ చేస్తా అన్నాడు. అక్కడ నుంచి మేము పికప్ చేసుకుంటామని బుల్లారం చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేసినాం. వెంకటగాడిని పికప్ చేసుకొని వెంకటగాడు మాట్లాడుతూ నిద్రపోయిండు. ఆడు నిద్ర లేచేసరికి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కంటే 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయినాం. ఇది ముందుకు వచ్చేసినాం అని చెప్పేసి మనోడు అచ్చేపల్లి అయితే తీసుకొని వచ్చేసిండు. బ్యాక్ అచ్చేపల్లి వచ్చింది ఏంటంటే ఈ గడ్డి మోపులు వేసుకోనికి వెంకటగానికి బళ్ళు ఉన్నాయి కదా, వాటి కోసము. ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. ఇక్కడ కిందికి వెహికల్ వస్తుందేమో అనుకుంటే వచ్చేటప్పుడు వస్తుంది, కానీ లోడ్ వేసిన తర్వాత ఇక్కడ ఎక్కడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డ్రైవర్ అన్న రోడ్డు పైన అయితే పార్క్ చేసిండు. ఇక్కడ సేన్ నుంచి తీసుకెళ్ళడానికి దమ్ అయిపోయింది. ఒక్కొక్క మోపు కాదు షేర్ ఖాన్, 100 మోపులు ఒకటేసారి మోస్తా అన్నట్టయితే వెంకటగాడు కష్టపడుతుండు. నీకెవడన్నా నువ్వు పని చేయలేవని ఎప్పుడు చెప్తాడు తెలుసా? వాడు పని చేయలేనప్పుడు నీలా చేయలేనప్పుడు ఇంపాసిబుల్ ఇస్ ద వర్డ్ ఇన్ ద ఫుల్ డిక్షనరీ, నాట్ యోర్స్. ఒక్కొక్క మోపు చాలా దూరంలో ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అనుకున్నాను నేను అరే అమ్మ అవుతుందా కాదా అని, కానీ వెంకటగాడు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండు. ఒకడు వెహికల్ అని అయితే 3 లైన్లు వస్తాయి. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూర్యుడు అయితే బగబగ మండుతుండో. దెబ్బకు మోటార్ వేసుకుని వాటర్ తాగినాం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. మళ్ళీ ఐస్ క్రీమ్ బ్రేక్ అయితే వచ్చింది. ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అయితే పాంకుసంగా అనిపించినుండే. ఇట్స్ మ్యాంగో బ్రేక్. 2 మామిడి పనులు అయితే తీసుకొచ్చిండు. ఆడొకటి నేను ఒకటి అయితే తినేసినాం. బ్యాక్ టు వర్క్. అమ్మయ్య మొత్తానికి అయితే బండి నింపేసినాం. నేను వెంకటగాడు కలిసి. మేము వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తుండు. ఈవినింగ్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. లోడ్ అయితే అన్లోడ్ చేసి ఇట్లా అయితే సెట్ చేసేసినాం. అన్లోడ్ కాగానే డ్రైవర్ అన్నకైతే అమౌంట్ ఇచ్చేసిన వెంకటగాడు. 2800. Did you like this video? Please subscribe.